మనిషి అన్న తర్వాత ఏదో ఒక అలవాటు ఉంటుంది. కొంతమందికి మంచి అలవాట్లు ఉంటాయి, మరి కొంతమందికి చెడ్డ అలవాట్లు ఉంటాయి. యేసుక్రీస్తుకు ఒక అలవాటు ఉంది. ఏదో తెలుసా? సాయంత్రం అయ్యేసరికి ప్రార్థన చేయటం. అది ఆయన అలవాటు. మార్కు సువార్త 1:35 ఉదయము ఇంకా చీకటిగా ఉండగానే అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయటం అది ఆయన అలవాటు. అంటే దినాన్ని ప్రార్థనతోనే ప్రారంభించటం యేసుక్రీస్తు యొక్క అలవాటు. ఆ దినాన్ని ప్రార్థనతోనే ముగించటం కూడా యేసుక్రీస్తు యొక్క అలవాటు. ప్రార్థనతో ప్రారంభించడానికి అరణ్యంలోనికి వెళ్ళి ఏకాంతంగా తండ్రితో గడిపేవాడు, దినాన్ని ప్రారంభించేవాడు. సాయంత్రం అయ్యేసరికి ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసేవాడు. మరొక వాడుక కూడా ఉంది ఆయనకి. ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయములో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండెను. సో ప్రతిరోజు వాక్యాన్ని బోధించటం, సాయంత్రం అయ్యేసరికి ఒలీవ కొండకు వెళ్ళి విశ్రమించటం అలవాటు. వాక్యాన్ని బోధించటం, అలాగే సాయంత్రం ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేసి విశ్రమించటం అది ఆయన అలవాటు. దినమంతా మన పని చేసుకున్నా, పరిచర్య చేసినా, సాయంత్రం అయ్యేసరికి మనం దేవుని సన్నిధిలో ప్రార్థన ద్వారా విశ్రమించటము అలవాటు చేసుకుంటే ఆశీర్వాదం. యేసుక్రీస్తు పరిపూర్ణ దేవుడు, అలాగే పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ మానవుడు కాబట్టి ఆయనకు ఆకలేసింది. పరిపూర్ణ మానవుడు కాబట్టి ఆయన అలసిపోయాడు. పరిపూర్ణ మానవుడు కాబట్టి ఆయనకి దాహం వేసింది. అలాగే పరిపూర్ణ దేవుడు కాబట్టి 5 రొట్టెలు 2 చేపలను 1000 మందికి ఆహారంగా మార్చేశాడు. పరిపూర్ణమైన దేవుడు కాబట్టి సముద్రాన్ని శాసించి సమాధానపరిచేశాడు. పరిపూర్ణ దేవుడు కాబట్టి చచ్చిపోయిన వారిని సహితము లేవనెత్తగలిగాడు. సో యేసుక్రీస్తు పరిపూర్ణ మానవుడు, అలాగే పరిపూర్ణ దేవుడు. పరిపూర్ణ మానవునిగా తన తండ్రికి ప్రార్థన చేసేవాడు. మనందరికీ కూడా మాదిరిని చూపించి వెళ్ళాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. శిష్యులు ప్రగల్భాలు పలికారు. ఏమిటంటే, ప్రభు నీ కోసం ప్రాణం పెట్టేస్తాం, ఎవడైనా వచ్చి నీ మీద చేయి వేస్తే వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం, వాళ్ళు మమ్మల్ని దాటితే తప్ప నీ దగ్గరికి వచ్చే ప్రసక్తి లేనే లేదు అని చెప్పి చాలా ఆర్భాటంగా మాట్లాడేశారు. ఆశ ఉంది, ప్రభువును కాపాడుకోవాలి. ఆశ ఉంది, ప్రభు కోసమే జీవించాలి. ఆశ ఉంది, అవసరమైతే ప్రభు కోసం ప్రాణానైనా ఇచ్చేసేయాలి. కానీ ఆశ ఉంటే సరిపోదు. ఆశ నెరవేర్చుకోవడానికి కొన్ని ఖచ్చితంగా ఆచరించాలి. అందులో ప్రధానమైనది ప్రార్థన. సరే, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు, సైతానుకు లొంగకుండునట్లు, లోబడిపోకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని ప్రభువు చెప్పాడు. జరిగింది ఏంటో చూద్దాం రండి. 40వ వచనం 22, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళూని, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుట నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధింపబడునుగాక ప్రార్థించెను. 45వ వచనము, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరు ఎందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. పెద్ద పోరాటం వారి ఎదుట ఉంది, పెద్ద ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదాన్ని, ఆ పోరాటాన్ని వీళ్ళు ఎదుర్కోవాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, మెలకువగా ఉండి ప్రార్థన చేయటం. కానీ పడకేసేశారు, ప్రార్థనను పక్కన పెట్టేశారు. శత్రు అమాంతంగా వచ్చేశాడు, యేసుక్రీస్తును బంధించేశారు. శిష్యులందరూ కూడా ప్రాణం ఇస్తానని చెప్పి ఏం చేశారు? ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని పారిపోయారు. వాళ్ళు అన్నది ఏమిటి, వాళ్ళు చేసింది ఏమిటి? అన్నదేమో నీ కోసం ప్రాణమైనా ఇస్తాము అన్నారు. మరి అన్నటువంటి వాళ్ళు కనీసం ప్రాణం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలిగా, పారిపోయారే. అదే చెప్తున్నా, ఆశ అయితే ఉంది కానీ దానిని ఆచరించడానికి కావలసినటువంటి శక్తి వాళ్ళ దగ్గర లేదు. సహోదరి సహోదరులు, ఈరోజు నీ జీవితంలో ఏమిటి నువ్వు ఆశిస్తుంది? ఏం ఆశిస్తున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఏమిటి ఈరోజు నీలో ఉన్నటువంటి బలమైన కోరిక? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నీ కుటుంబం కోసం కావచ్చు, నీ బిడ్డల కోసం కావచ్చు, లేదా సేవలో ఉన్నట్లయితే దేవుని కోసం కావచ్చు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు?
నువ్వేమైతే చేద్దామనుకుంటున్నావో, నువ్వేమైతే కావాలనుకుంటున్నావో దాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి అని అంటే నీకు కావలసినటువంటి అత్యవసరమైన ఆత్మీయ లక్షణము, అలవాటు ప్రార్థన. కానీ ఈరోజు మనకున్న పెద్ద సమస్య ఏమిటంటే ఆ ప్రార్థనతోనే సమస్య. ఆ రోజు శిష్యులు కలిగి ఉన్న సమస్య ఏమిటంటే ప్రార్థనతోనే సమస్య. ప్రార్థన చేయాల్సిన సమయంలో వాళ్ళు ప్రార్థన చేయలేకపోయారు. శోధనను జయించవలసిన సమయంలో వారు శోధనకు లొంగిపోయారు. ఈరోజు మన జీవితంలో కూడా పెద్ద సమస్య ఏమిటంటే మనం ఏమైతే చేద్దాం అనుకుంటున్నామో అది చేయలేకపోతున్నాం. అందులో ప్రధానంగా ప్రార్థన. ఎక్కువ సమయం ప్రార్థనలో గడపాలి అని అనుకుంటున్నాం, గడపలేకపోతున్నాం. ప్రతి ఉదయము దేవునితోనే దినాన్ని ప్రారంభించాలి, ప్రార్థనతోనే ప్రారంభించాలి, వాక్యంతోనే ప్రారంభించాలి, వాక్యంతోనే దినాన్ని ముగించాలి, ప్రార్థనతోనే దినాన్ని ముగించాలి. మధ్యలో సమయం దొరికినప్పుడు ప్రార్థించాలి. ఆశ నీకుంది, కానీ ఆచరణలోకి వచ్చేసరికి నువ్వు వెనకబడిపోతున్నావు. ప్రార్థనా జీవితము నీ జీవితంలో, మన జీవితంలో, నా జీవితంలో ఎంతో కొంత వెనకబడిన స్థితిలో మనం ఉన్నాం. ఆధ్యాత్మిక జీవితంలో పెద్ద సమస్య పాపం కాదు, ప్రార్థనా జీవితం లేకుండా జీవించటం. ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుంటావో పరిశుద్ధమైన జీవితం సరిచేయబడుతుంది. ప్రార్థన, పరిశుద్ధత ఈ రెండూ కలిసినప్పుడు సైతాన్ తీసుకొచ్చే ఎటువంటి పోరాటాన్నైనా సరే జయించగలుగుతావు, జయ జీవితాన్ని కలిగి జీవిస్తావు. కాబట్టే సంగమా, నీ దినాన్ని ప్రార్థనతో ప్రారంభించో, ప్రార్థనతో ముగించో. ఈ లోకంలో ఉన్నటువంటి శక్తులన్నిటికంటే మహాశక్తి నీలో ఉన్నటువంటి దేవుడు కలిగి ఉన్నాడు. ఆ దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. అట్టి కృప నాకు కావాలన్నవారు ఉంటే కలిసి ప్రార్థన చేద్దాం రండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో మేము కలిగి ఉన్న అనేక సమస్యలు అన్నిటికంటే ప్రధానమైంది ప్రార్థనా జీవితాన్ని మేము నిర్మించుకోలేకపోవడం, ఫలితంగా పరిశుద్ధతను కాపాడుకోలేకపోవడం, ఫలితంగా సైతాను తీసుకొచ్చే శోధనలను, పోరాటాలను గెలవలేకపోవడం. దావీదు ప్రార్థనలో పడిపోయాడు కాబట్టే పాపంలోనూ పడిపోయాడు. పాపంలో పడిపోయాడు కాబట్టే నాయన పర్యవసానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక్కసారే, ఒక రాత్రే తాను చేసిన పాపమే చచ్చిపోయేంత వరకు నాయన ఏదో ఒక రూపంలో శాపంగా వచ్చి పడింది. అయ్యా, పాపాన్ని మేము సులభంగా తీసుకోకుండా సహాయం చేయి. ఈ సమయంలో మమ్మల్ని చేతికి అప్పగిస్తున్నాం. నన్ను, మమ్ములను కనికరించయ్యా నాయనా. ప్రార్థనా పరులుగా మమ్మల్ని మార్చయ్యా. ప్రతిదినము, ప్రతి గడియ నీ నామాన్ని స్మరిస్తూ, నీ సహాయాన్ని కోరుకుంటూ మా జీవిత యాత్రను కొనసాగించే కృప మాకు అనుగ్రహించు నాయన. మా తెలివితేటల కంటే, మా శక్తి యుక్తుల కంటే ప్రార్థన ద్వారానే అసాధ్యాలను మేము సాధ్యపరచుకోగలం. సైతాను తీసుకొచ్చే ప్రతి విధమైనటువంటి ఆటంకాన్ని, అపాయాన్ని, ఆపదను మేము జయించగలం. అట్టి ప్రార్థనా జీవితము నాకు, మాకు మిక్కుటముగా దయచేయండి అయ్యా. ఈరోజు ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాన్ని నాయన బలపరచండి, భద్రపరచండి. ప్రార్థనలో, పరిశుద్ధతలో నాయన మేము బలంగా ఉండి ప్రతి పోరాటమును జయించే కృప మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా కామెంట్ పెట్టండి, 10 మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.